హలో 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళున్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడుగుతా పద. అట్టగేనండి. దా ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు ఎందుక కొట్లు కరెంట్ ఉంటుంది ఎప్పుడు వారిని ఇదా? ఏమే సత్యవతి, ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో సిగ్గుని మొఖానికి సూట్ అవుతుంది కానీ మా మాయతో క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఎత్తానంటాడు. అప్పుడు నీ వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా ఎందుకు వచ్చావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి మాయా మంచి పనిలో ఉంటున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట. ఆ సంగతి చూడండి. ఏంట్రా నీకు ఎరువులు ఇస్తాను కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయ అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఆడి ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారబోతాను రా. నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి. ఊళ్ళో అందరూ అసలు దారపోతారంటే ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట. అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఇల్లు తప్పుగా. రే చిన్న ఇంటికే కదా. ఏమయ్యా పకోడీ తింటారా? మీలా బాగా వేడిగా ఉన్నాయి. వద్దా? సరే ఏంట్రా సూర్య, మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏంటి? అక్కడ చిన్నతగా ఉంటే చూడడానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు? వినపడలేదు. ఈ వయసులోకి వినిపించకూడదు మంచిది లేండి. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే. మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే. తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులే అమ్మమ్మ, చూడని సన్నపడ్డావు. తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. ఉమా బావొచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు. తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే. తినే. దానికి ఒక్క మొక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్తాను. త్వరగా వచ్చేయ్. అలాగేరా. చూసారా అలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు కోడి పెంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టి నేను డబ్బులు సంపాదించానంట. అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవన్నారు యాదవ. ఎవడకో డబ్బులు ఇవ్వలేదో నన్ను పంచాయతీకి ఇడతారంట. నోటికొచ్చండి మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని చేయాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ.
తెలుసుకున్నాను. నేను ఒకరిని ఇంత పిచ్చిగా ప్రేమించగలనన్న విషయం నిన్నే తెలుసుకున్నాను. ఈ ఊర్లో నా కోసం ఇంత అందమైన అమ్మాయి పుట్టిందన్న విషయం తెలుసుకున్నాను. అందుకే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇక్కడేంటి పెన్లో ఇంకైపోయిందా? లేదు, బాడీలో బ్లడ్ అయిపోయింది. ఏంటి ఇది రక్తంతో రాసావా? అవును. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అంటేనే వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ కాదు. మనం ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు. ఇక్కడికి మీ ఊరోళ్ళు ఎవరు రారులే. ఏం కావాలో ఆర్డర్ చేయి. 1 వెనిలా మిల్క్ షేక్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్, పైనాపిల్ ఫంకీ. ఓకేనండి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు. నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుంది. దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే. నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు, కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటాను. వద్దు, నాకు ఆ స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళన డ్రింక్ చేసే వాళ్ళన నాకు అసహ్యం. అవునా? అయితే నో ప్రాబ్లం. నాకు డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు. నాకు ఆ టేస్ట్ అంటేనే చిరాకు. నీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి. నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నిజంగానే నాకు దేవతమ్మా. నా వరకు నువ్వే నా ప్రపంచం. ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే. అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇది చూడు. అబ్బా, ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? ఆడో వేస్ట్ గాడు. వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? రే ఉమాదేవి, అర్జెంట్గా వెళ్ళాలి, బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్ కాదు బే, అది ఎక్కడికి వెళ్తా చూడాలి. పద త్వరగా తీ, త్వరగా పదరా. స్టార్ట్ చేయి బే, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళు ఏంటి తేల్చేయాలి. చీ ఊరుకోరే ఎదో రోడ్లు నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయి ఉంటాడు.
ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడ వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమోరా. గాడ్ రాజిపోద్ది. సారీ పార్థు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా అమ్మా? రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా? అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు? నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చా. హే లిప్స్టిక్, థ్యాంక్ యూ పార్థు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా? ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేసింది తెంగరబుచ్చి. థ్యాంక్ యూ ఉమా. అక్కా బాగున్నావు అక్క? సూర్యున్నాడా? సార్ రమ్మను. సూరి రారా సూరి రా. అక్క, మన సూర్యగాడు ఉమాతో ఒక మంచి సంబంధం తెచ్చాడే. పెళ్ళికొడుకు ఎవరో తెలుసా? మన సుబ్రాజ్ గారు లేరు, వాళ్ళు మనవడు మురళి. ఈ రోజే నిశ్చితార్థం చేసుకున్నాం. రేయ్, నువ్వు తప్పకుండా రావాలరా. నేను ఎందుకు రావాలి? అదేంట్రా అలా అంటావు? ఆ రోజు ఏదో కోపం ఆడేసి ఉంటానులేరా, నువ్వు మనసులో పెట్టుకోకు. మీరు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి ఎవరు రెడీగా లేడు ఇక్కడ. అయ్య బాబు, బుద్ధి కట్టితే అన్నాలేరా. అవన్నీ పక్కన పెట్టు. ఇదిగో, మా ఇంటికి కూడా నువ్వే కదరా మగ పిల్లాడివి. పైగా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. నువ్వు రాకపోతే ఎలా చెప్పు? ఇదిగో, నువ్వు వస్తున్నావు అంతే, లేకపోతే నా మీద ఒట్టే.